హలో! ఈ వీడియో నేను రేపు ట్రేడింగ్ అంటే 2 మేకి సెలెక్ట్ చేసిన ఒక 5 ఇంట్రాడే స్టాక్స్ గురించి. అంతకుముందు ఒకసారి ఫస్ట్ ఇది నిఫ్టీ నిఫ్టీ 50 ఒకసారి చూసుకుందాం. నిఫ్టీ ఇంతకుముందులాగే ఇది 22,800 వరకు వెళ్ళింది. అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి కిందికి వచ్చింది. అగైన్ నేను డిస్కస్ చేసే స్టాక్స్ కూడా రేపు నిఫ్టీ మూమెంట్ బట్టి దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నిఫ్టీ ఆ, పైకి వెళ్తే కిందికి వస్తే కిందికి వచ్చే ఛాన్సులు ఉంటాయి. దీనికి నేనైతే ట్రేడ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నిఫ్టీ కూడా కింద వచ్చిన తర్వాత నిఫ్టీది నేను చూస్తున్నది ఇక 15 మినిట్స్. నార్మల్గా ఇంట్రాడేకి 15 మినిట్స్ చార్ట్లో చూస్తారు. నిఫ్టీ ఇక్కడ నుంచి పడి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకొని కొంచెం పైకి వెళ్ళింది. రేపు వెళ్తే నిఫ్టీ 22,600 వరకు వెళ్తుంది. అంటే సైడ్ వేస్ ఉంటే 22,600 వరకు వెళ్తుంది. సపోజ్ పైకి వెళ్ళాలంటే 22,700 పైన ఓపెన్ అయితే అక్కడ మళ్ళా కొంచెం టైం స్పెండ్ చేసి పైకి వెళ్తుంది. లేదా కిందికి వచ్చేది ఉంటే కింద కూడా సడన్గా రాదు. కింద బ్రేక్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి బ్రేక్ డౌన్ కిందికి వచ్చేస్తుంది. కింద కూడా సపోర్ట్ 22,400 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. రెసిస్టెన్స్ వచ్చేసి 22,800 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు స్టాక్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అదాని విల్మర్. ఇక్కడ మెన్షన్ చేసినాను నేను స్టాక్ది ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్. అదాని విల్మర్ కూడా ట్రెండింగ్ లోనే ఉంది. ఇవి వచ్చేసి 3 మూవింగ్ యావరేజెస్: 20 డే, 50 డే, 100 డే సింపుల్ మూవింగ్ యావరేజెస్. ఇది పైన ఇక్కడ 20 డే మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. టార్గెట్ ఎంట్రీ వచ్చేసి 356.95, టార్గెట్ 364, స్టాప్ లాస్ 353. నెక్స్ట్ ప్రెస్టీజ్ ఎస్టేట్. ప్రెస్టీజ్ ఎస్టేట్ కూడా మీరు చూస్తే ఇది కిందికి వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. ఇక్కడ కన్సాలిడేట్ అయి ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. మొమెంటం పైకి ఉంది. దీని ఎంట్రీ వచ్చేసి 1377, టార్గెట్ 1412 వరకు వెళ్ళొచ్చు. స్టాప్ లాస్ 1359. అశోక్ లేలాండ్ ఈ స్టాక్ చూస్తే ఇక్కడ ఇది అంటారు కదా, హయ్యర్ లో ఫామ్ చేసుకుంటే ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది స్టాక్. ఇది ఇక్కడ కన్సాలిడేట్ అయి పైకి వెళ్తే టార్గెట్ 196.75, ఎంట్రీ వచ్చేసి 191.70, స్టాప్ లాస్ వచ్చేసి 187.95.
నెక్స్ట్ క్రాంప్టన్ గ్రీవ్స్. క్రాంప్టన్ గ్రీవ్స్ నేను తీసుకుంటున్నది ఇంతకుముందు తీసుకునే అన్ని లైక్ 1:2 రేషియోలో ఉన్నాయి. లైక్ రివార్డ్ టు రిస్క్. ఇది వచ్చేసి 1:1 ఉంది. ఎంట్రీ 317.95, టార్గెట్ 320.10, స్టాప్ లాస్ 315.80. ఇంకొకటి లాస్ట్ స్టాక్ ఉంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది రెసిస్టెన్స్ టచ్ అయ్యి కిందికి వచ్చింది స్టాక్. కిందికి వచ్చి ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. దీనికి నేను తీసుకుంటున్న ఎంట్రీ 300.30, టార్గెట్ 304.15, స్టాప్ లాస్ 298.20. అగైన్ ఇవన్నీ రేపు గ్లోబల్ మార్కెట్, రేపు న్యూస్, రేపటి నిఫ్టీ 50 మూమెంట్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇవేవి రికమెండేషన్స్ కావు. థ్యాంక్ యూ.